ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై బోనాల జాతరను పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరు రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులు నిత్యం బాధ్యతల మధ్య ఉండే వాతావరణంలో భక్తి మరియు సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది మన సమాజానికి మంచి సంకేతమని తెలిపారు. ఈ బోనాల వేడుక ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిపినట్లయిందని, ఇది సంస్థాగత ఐక్యతకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి టీఎన్జీఓ నాయకులను ఘనంగా శాలువాలతో, మెమొంటోలతో సన్మానించారు. టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలరాజకుమారితో పాటు మహిళా ఉద్యోగులు, టీఎన్జీఓ నాయకులు కసిని శ్రీకాంత్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, గౌస్ హష్మి మరియు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దేవతలకు బోనాలు సమర్పించారు. నృత్యాలు, కళా ప్రదర్శనలు, పండుగ వంటకాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ముగింపు సమయంలో అందరికీ మహాప్రసాద వితరణ జరిపారు.
సంగారెడ్డి జిల్లా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి బోనాలు సెలబ్రేషన్ చేయడం జరిగింది. జిల్లా టీఎన్జిఓస్ జిల్లా ప్రెసిడెంట్ జావిద్ అలీ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ రవి గారి ఆధ్వర్యంలో, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి సార్, కసిని శ్రీకాంత్, గడ్డం సీనన్న, అలాగనే మా స్టేట్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు మారం జగ్గన్న గారు, అలానే గౌరవనీయులు పెద్దలు జనరల్ సెక్రటరీ ముజిద్ సార్ గారు, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి, సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి టీఎన్జిఓస్ యూనియన్కి ఇంత సపోర్ట్ చేసి బోనాల పండుగ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున్న ప్రతి మహిళలకి టీఎన్జిఓస్ జిల్లా పక్షాన మహిళా స్టేట్ సెంట్రల్ యూనియన్ కార్యదర్శిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పొద్దున్నుంచి అందరూ మా గురించి మహిళలకి సపోర్ట్ చేసుకుంటా ఈ కార్యక్రమము దాదాపు రెండున్నర గంటల దాకా కొనసాగింది. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు దాకా చాలా మంది ఫాస్టింగ్ లో కూడా ఉన్నాము. జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా రావాల్సింది ఉండే, కొన్ని మీటింగ్స్ వల్ల మేడంకి కొంచెం టైం పడింది. అలాగనే మన నిర్మల జగ్గారెడ్డి మేడం కూడా ఈరోజు అవైలబుల్ లేరు కాబట్టి మేడం కూడా అటెండ్ కాలేకపోయారు. అలాగనే మా కేంద్ర రాష్ట్ర ప్రెసిడెంట్ జగ్గన్న గారు, మళ్ళీ ముజీబ్ భాయ్ గారు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళ టైం కేటాయించి మా కోసం ఇక్కడ వచ్చినందుకు జిల్లా ప్రెసిడెంట్ జావిద్ అలీ గారికి, రవి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత సపోర్ట్ చేసి భారీ ఎత్తున బోనాల పండుగ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు అమ్మవారికి మొక్కుకుంది ఏంటంటే, ఎంప్లాయీస్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 317 కావచ్చు, డిఏ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అది త్వరలోనే అవ్వాలని మేము అమ్మవారిని కూడా మొక్కుకున్నాము. థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో మేము జరుపుకునే ఈ బోనాల సందర్భంగా అమ్మవారికి మేము ప్రార్థించడం జరిగింది. రైతులకి, ఎంప్లాయీస్కి, జిల్లా వాసులకి, స్టేట్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతిరూపంగా నిలిపే పవిత్రమైన పండుగ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం. అమ్మవారికి బోనం సమర్పించి ఆమెకు కృతజ్ఞత చెప్పి సాంప్రదాయం మనది. బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరితమైన నైవేద్యం. ఇది సాధారణంగా బియ్యం, పాలు, జగ్గిరం కలిపిన భోజనం. మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు. మంగళ వాయిదాలతో, డప్పులతో, పోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది. ఈ పండుగ దేవతలకు కృతజ్ఞతలు చెప్పడమే కాక సామాజిక ఐక్యతను, మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచుతుంది. మన గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి, ఆనందం, సామూహిక బంధానికి ప్రతిరూపం. తెలంగాణ పండుగ కాబట్టి ఈ తెలంగాణ రూపంగా టీఎన్జిఓ సంఘం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అందరినీ కలిపి చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మారం జగదీశ్వర్ గారు, మరియు అదేవిధంగా ముజీబ్ భాయ్ గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు, మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గౌడ్ గారు, మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు, మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ కస్ని శ్రీకాంత్ గారు, మరియు వెంకటరెడ్డి గారు, మరియు కోశాధికారి శ్రీనివాస్ గారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు, మరియు స్టేట్ ప్రెసిడెంట్ పంచాయత్ సెక్రటరీల మన బలరాం గారు, మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హాస్టల్ వెల్ఫేర్ భాస్కర్ గారు, మరియు సెంట్రల్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ హౌస్ గారు, మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిర్మలా రాజ్ కుమారి గారు, సుధామణి గారు, మరియు అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీఎన్జిఓస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతాం. సందర్భంగా వానాకాలం రాబోతున్నది కాబట్టి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ దేవతలు ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామదేవతలకు సమర్పిస్తాము. ఇది 400 సంవత్సరాల చరిత్ర. ప్లేగు వ్యాధి పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామదేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం ప్రభువులు బోనాలు సమర్పించి ఎలాంటి అంటువ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు. అప్పటి
చిన్నప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది. ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు, ట్రెజరర్ సత్యనారాయణ గారు మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మలా రాజకుమారి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌసలక్ష్మి గారు, ఈసీ మెంబర్ సిద్ధిరామ్ గారు, శ్రీనివాసరావు గారు మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ ఎన్జిఓ సంఘం సంగారెడ్డి పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.